Example 10. Prove that cot A minus cos A by cot A plus sin A equals to cosecant A minus 1 by cosecant A plus 1. Okay. Cot A plus cos A. Cot A plus cos A. Right. LHS. What is LHS? LHS equals to cot A minus cos A by cot A plus cos A. This is LHS, this is RHS. We have to prove this one. Right. Cot ని అన్ని ఇక్కడ మనకి ఏమి కొసెకెంట్ రావాలి. కొసెకెంట్ అంటే సైన్ అని. ఇక్కడ ఏమి ఇవన్నీ దేంట్లోకి చేంజ్ చేయాలి? సైన్ కాజులోకి చేంజ్ చేస్తాం. కాట్ కాట్ అంటే ఏంటి? కాజ్ ఏ బై సైన్ ఏ. కాజ్ ఏ బై సైన్ ఏ మైనస్ కాజ్ ఏ అంటే ఏంటి? కాజ్ ఏ అలానే రాస్తే ఏంటి? బై cot A ఏంటి? cos A by sin A plus cos A. This is the denominator and this is the numerator. Whole totally this is one fraction. LCM ఏంటి? LCM sin A. sin. So ఏమొస్తుంది ఇక్కడ? sin A cancel. 1 ఉంటుంది. 1 into cos A minus next 1 into sin A. ఓకేనా? సో ఏంటి? sin A into cos A, sin A cos A, sin A cos A by నెక్స్ట్ ఏంటి ఇక్కడ? ఇక్కడ కూడా ఏంటి? LCM sin A. ఏమొస్తుంది ఇప్పుడు మరి? sin A క్యాన్సిల్. ఇక్కడ ఉంది cos A మైనస్ ఇక్కడ ఏంటి? cos A ఇంటూ sin A లేకుంటే sin A ఇంటూ cos A. sin A ఇంటూ cos A. దిస్ ఈజ్ న్యూమరేటర్ అండ్ దిస్ ఈజ్ డినామినేటర్. ఓకే రైట్. ఇప్పుడు ఏంటి? sin A will get cancelled. cos A minus sin A, cos A minus sin A cos A by నెక్స్ట్ ఏంటి? cos A మైనస్ ఇక్కడ ఏంటి? sin A cos A, sin A cos A. ఇప్పుడు ఏం చేయొచ్చు మనం దీంట్లో? ఇక్కడ cos ఏంది, ఇక్కడ cos, ఇక్కడ cos ఏంది, ఇక్కడ రెండింటిలో కామన్ తీసేస్తే ఏమొస్తుంది? ఇక్కడ మనకు cos A కామన్, న్యూమరేటర్ 1 మైనస్ sin A, 1 మైనస్ sin A బై డినామినేటర్లో కూడా cos A కామన్, cos A కామన్. ఇక్కడ ఏంటి? 1 ఏంటి? మైనస్ కదా. సో డినామినేటర్లో ఇది ప్లస్. సో దిస్ ఇస్ ప్లస్ 1 ప్లస్ cos A కామన్ అంటే 1 ప్లస్ sin A. cos A will get cancelled. ఇక్కడ ఏంటి? ఇంకా మనకు ఇక్కడ చూడండి, మనకు కొసెకెంట్లో కాదు కానీ మనకు ఆన్సర్ సైన్లో ఉంది. కొసెకెంట్లోకి చేంజ్ చేసుకోవచ్చు కదా. 1 మైనస్ సైన్ అంటే 1 బై కొసెకెంట్ A, 1 బై కొసెకెంట్ A బై ఇది న్యూమరేటర్. డినామినేటర్ ఏంటి? 1 ప్లస్ sin A అంటే 1 బై కొసెకెంట్ A. రైట్. నెక్స్ట్ ఏంటి? దట్ ఈక్వల్స్ టు ఇక్కడ కొసెకెంట్ A ఇదేంటి? కొసెకెంట్ A. దిస్ ఈజ్ బిగ్ ఫ్రాక్షన్, ఒరిజినల్ ఫ్రాక్షన్. ఇక్కడ ఏంటి? కొసెకెంట్ A ఇంటూ 1, కొసెకెంట్ A మైనస్ 1. ఇక్కడ ఏంటి? డినామినేటర్ ఇదేంటి? కొసెకెంట్ A. ఇక్కడ ఏమొస్తుంది? కొసెకెంట్ A ప్లస్ 1, కొసెకెంట్ A ప్లస్ 1. కొసెకెంట్ A will get cancelled. కొసెకెంట్ A minus 1 by కొసెకెంట్ A minus 1 by కొసెకెంట్ A plus 1. This is the RHS. LHS equals to RHS. దీన్ని ఇలానే చేయాలంటే ఇక్కడే మనం cos A కామన్ తీసుకోవచ్చు. అనదర్ వే చెప్తామంటే ఆర్ అనదర్ మెథడ్. ఎలా అంటే ఇంకో మెథడ్ ఎలా చేయొచ్చు అంటే cot A మైనస్ cos A బై cot A ప్లస్ cos A కదా. అంటే ఏంటి? ఇక్కడ cot A మైనస్ cos A, cot A మైనస్ cos A
బై కాట్ ఏ ప్లస్ కాస్ ఏ. కాట్ని ఏమని రాయొచ్చు, కాస్ బై సైన్ అని రాయొచ్చా, కాస్ ఏ బై సైన్ ఏ మైనస్ కాస్ ఏ బై ఇక్కడ డినామినేటర్ కాట్ అంటే కాస్ ఏ బై సైన్ ఏ, సేమ్ న్యూమరేటర్లు ఎలా ఉంటే అలా, కాకపోతే ఇక్కడ ఏమొస్తుంది మైనస్ ఉండేది ప్లస్. దిస్ ఇస్ ద డినామినేటర్ అండ్ దిస్ ఇస్ ద న్యూమరేటర్. ఇప్పుడు ఇక్కడ కాజే ఇక్కడ కాజే కామన్ చేశాను, ఫస్ట్లోనే కాజే కామన్ చేస్తాను. అప్పుడు ఏమొస్తుంది 1 బై సైన్ ఏ మైనస్ 1. ఓకేనా, రైట్. బై ఇక్కడ కాజే డినామినేటర్లో కాజే కామన్ చేస్తాను. ఇప్పుడు ఏమొస్తుంది 1 బై సైన్ ఏ, 1 బై సైన్ ఏ ప్లస్ 1, కాజే క్యాన్సిల్. ఇక్కడ 1 బై సైన్ అంటే ఏంటి, కొసికెంట్ కదా, కొసికెంట్ ఏ మైనస్ 1 బై 1 బై సైన్ అంటే కొసికెంట్ ఏ ప్లస్ 1. ఇక్కడ ఇవి 2 మెథడ్స్. ఇది మెథడ్ 1, మెథడ్ 1. ఇది మెథడ్ 2, మెథడ్ 2. ఇది మెథడ్ 1, దట్ ఈస్ మెథడ్ 2. మెథడ్స్లో మనం ఈ క్వశ్చన్ని చేసుకోవచ్చు. ఇదైతే సింపుల్గా ఉంటుంది, ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఈజీ ఉంటుంది. ఇది మీరు కొంచెం ఇబ్బంది పడవచ్చు, ఇదైతే చాలా ఈజీ ఉంటుంది. కాజ్ కామన్ తీసేస్తే అయిపోయింది, అంతే, డైరెక్ట్ ఆన్సర్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్.